ఒంటి మీద కరవై వచ్చిన కాలేజీ కుర్రోళ్లాగా పోజులు కొడతానే ఉంటాడు సింహపూరి సోగ్గాడు ఆనం వివేకానంద రెడ్డి. ఓసారి చెవికి పోగు, ఇంకోసారి చెంపల దాకా పట్టీలు. ఇప్పుడు అయ్యగారిని ఏకంగా కంటి చూపుతో చంపేసే బాలయ్య బూనేశాడు. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. ఈ మేషం ఏంది, ఆ అవతారం ఏంది, అవసరమా? చూడు, ఒకవైపే చూడు. తెలుగుదేశం అవినీతి భూతం. ఈ మేడిపండు ప్రభుత్వాన్ని స్వర్ణాంధ్రగా చేస్తాం, నవ్యాంధ్రగా చేస్తామని మాటలు చెప్తున్నారు. రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. 30 సంవత్సరాల ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడే. అతనైతేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు, పునాది వేయగలడు అనే ఆలోచన చేశాం. అమ్మ దొంగ, రెండో వైపు చూస్తే నీ బండారం బయటపడుద్దనే. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. సెటైర్లు ఆపాలా? ఆపకపోతే నేనెవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. నాకు నో ఆప్షన్స్. వేసిన పంచి దిగిపోవాలంతే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే.